తక్షణమే రోడ్లు బ్రిడ్జ్ పనులు పూర్తి చేయాలి. ఊరి తాళ్లతో ఆదివాసీల వినూత్న నిరసన అసంపూర్తి పనులు పూర్తి చేయాలి. కాంట్రాక్టర్ల బిల్లులు వెంటనే చెల్లించాలి అని డిమాండ్. పల్లి పండుగ పేరు చెప్పి కూటమి ప్రభుత్వం వాలా పంచాయతీలో దాదాపు 9 కోట్లు పైబడి సీసీ రోడ్లు బ్రిడ్జీలు నిర్మిస్తామని, లింక్ రోడ్లు పూర్తి చేస్తామని చెప్పేసి నమ్మబలికి రోడ్లు ఏంటువంటివి వేశారు. జిల్లా కలెక్టర్ గారు పర్యవేక్షణలోనే, ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలోనే నాణ్యతా ప్రమాణాలు పాటించి ఈ రోడ్లు అటువంటివి వేయడం జరిగింది. వేసినటువంటి రోడ్లు ఏదైతే ఉన్నాయో ఆ కాంట్రాక్టర్కి 1,70,00,000 రూపాయలు మాత్రమే ఫస్ట్ విడత బిల్లు అటువంటివి చేశారు. మిగిలినటువంటి డబ్బు అంతా కూడా ఈ రోజు వరకు కాంట్రాక్టర్కి బిల్లులు చేయకపోవడం వల్ల కాంట్రాక్టర్ భార్యలు పుస్తుల తాడులు అమ్మి మేము వడ్డీలకు డబ్బులు కడుతున్నాం కాబట్టి మేము పనులు చేయలేమని చెప్పేసి అక్కడక్కడ రోడ్లు, అదేవిధంగా బ్రిడ్జీలు, కలవట్లు అవన్నీ కూడా అసంపూర్తిగా వదిలేయడం జరిగింది. దీనివల్ల వాలా పంచాయతీలో ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ పూర్వం రోజులు వచ్చాయి. వాళ్ళకి డోలు మాత్రం అటువంటి తప్పట్లేదు. రేషన్ సరుకులు తెచ్చుకోవడం అటువంటి తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముసలోళ్ళు, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, ముసలోళ్ళు ఈరోజు వైద్యం తీసుకెళ్లాలన్నా తీవ్రమైనటువంటి ఇబ్బంది తప్పట్లేదు. ఆ విధమైనటువంటి ఇబ్బందులతో వాలా పంచాయతీలో రోజు ప్రజలు అనేకటువంటి కష్టాలు పడినటువంటి పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో కాంట్రాక్టర్లు చెల్లించవలసినటువంటి బిల్లులు వెంటనే చెల్లించండి. అసంపూర్తిగా నిలిచిపోయినటువంటి రోడ్లు, బ్రిడ్జిలు ఏదైతే ఉన్నాయో అవి వెంటనే పూర్తి చేయండి అని చెప్పేసి గిరిజనులు ఈ ప్రాంతంలోని అనేక గ్రామాలకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఉరితాళ్ళు మెడకేసుకొని బిల్లులు చెల్లించకపోతే ఉరితాళ్లే శరణ్యం, మా రోడ్లు పూర్తి చేయకపోతే, బ్రిడ్జిలు పూర్తి చేయకపోతే ఉరితాళ్లే శరణ్యం అని చెప్పేసి చెప్పుకునే విధంగా ఈరోజు వినూత్న రీతిలో నిరసనటువంటి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే బిల్లులు చెల్లించి రోడ్లు, బ్రిడ్జిలు పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, ఈ జిల్లాలోని 143 కోట్ల రూపాయలతోనే పనులటువంటి చేసినటువంటి కాంట్రాక్టర్లకి 11 కోట్ల రూపాయలు మాత్రమే బిల్లులు చెల్లించారు. మొత్తం బిల్లులన్నీ చెల్లించుకుంటా ఈరోజు కాంట్రాక్టర్లని ఈ ప్రభుత్వం నట్టేటను ముంచింది. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చే ముందు మేము ఎవరైనా ప్రశ్నిస్తాం, ఏ ప్రభుత్వం వచ్చినా అడుగుతాం, తొక్కి నారతీస్తామని చెప్పేసి చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఎందుకు ఈరోజు నోరు మాట్లాడలేదు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుని, ఉరితాలు వేసుకుని చనిపోవడానికి సిద్ధంగా ఉంటే ఈరోజు ఎందుకు మీరు ముందుకు రావట్లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాంట్రాక్టర్ల యొక్క పరిస్థితి ఏంటి? వాళ్ళు కాంట్రాక్టర్లు అంటే కోట్లకు పడగెత్తినటువంటి వాళ్ళు కాదు, పెద్ద పెద్ద డబ్బున్నోళ్ళు కాదు. అటువంటి చిన్న స్థితిగా కాంట్రాక్టర్లు ఈ రోజు వచ్చి మాకు NREGS కాంపౌండ్ నిధులతో పనులు చేస్తే మాకు డబ్బులు వస్తాయని చెప్పేసి వాళ్ళు చేసినటువంటి కాంట్రాక్టర్లు, అటువంటి కాంట్రాక్టర్లు ఉసిరు పెట్టేటువంటి పరిస్థితి ఈ రోజు ఉండకూడదు. జిల్లా కలెక్టర్ గారే ఈ గ్రామానికి స్వయాన వచ్చి పిల్లలు ఎత్తుకొని ముద్దులాడి మీ గ్రామానికి రోడ్డు వస్తుంది అని చెప్పేసి ఆనందోత్సవాలతో ఆ కలెక్టర్ గారికి మేము పూలదండలేసి, పూల జల్లి, పూల వర్షం కురిపించాం. కానీ జిల్లా కలెక్టర్ గారు నోరు మెదపట్లేదు. నిన్న వర్షానికి ఇక్కడ ఉన్నటువంటి రామనపాలెం గడ్డపై నుంచి నీళ్లు పారి మొత్తం గడ్డంతా కొట్టుకుపోయింది. ఆరోగ్యం బాగులేకపోతే ఈ రోజు డోలు మోతటువంటి తప్పట్లేదు. తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఈ రోజు పడినటువంటి పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది. అందుకని ఈ ప్రభుత్వం కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ వెంటనే స్పందించండి. ఈ కనెక్టివిటీ రోడ్లు ఏదైతే ఉన్నాయో, కనెక్టివిటీ బ్రిడ్జీలు ఏదైతే ఉన్నాయో అన్ని పూర్తి చేయండి. కాంట్రాక్టర్లకు రావాల్సినటువంటి డబ్బులు వెంటనే చెల్లించండి, వాళ్ళు ఆదుకోండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ విధంగా చేయకపోతే ఈ ప్రభుత్వం మళ్ళీ రెండో విడత పల్లి పండుగకి సిద్ధమైపోతా ఉంది. ఏదో సామెత చెప్పినట్టు తల్లికి చీర కొనలేనోడు, తల్లికి కోక కొనలేనోడు పినతల్లికి గాజులు, బంగారపు గాజులు చేస్తున్నాడట. ఆ విధంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం ముందు పల్లి పండుగలో చేసినటువంటి బిల్లులకే వీళ్ళు డబ్బులు ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు రెండోసారి పల్లి పండుగకి మళ్ళీ బిల్లులు పనులు చేస్తామని చెప్తే ఇప్పుడు కాంట్రాక్టర్ ఎవరు ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని వెంటనే బిల్లులు చెల్లించాలని చెప్పేసి గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటారు. దీనికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘాలు, గిరిజన సంఘాలు మద్దతు తెలిపి ఇది ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని కనెక్టివిటీ రోడ్లు, బ్రిడ్జీలు అన్ని కూడా పూర్తి చేసి వాలా పంచాయతీలో ఉన్నటువంటి అన్ని కూడా సంపూర్ణంగా గిరిజనులకు రోడ్ల సౌకర్యం కల్పించాలని, కాంట్రాక్టర్లకు వెంటనే బిల్లులు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.